ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. గుడి దగ్గర సెలబ్రేషన్స్ చాలా బాగున్నాయి కదా? అవునదినా, చూడ్డానికి అంత కలర్ఫుల్ గా ఉంది. మీరు మాట్లాడాల్సింది డెకరేషన్ గురించి కాదు. అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుని కష్టనష్టాలన్నీ పోయేలా చూడమ్మా అని మొక్కుకునే దాని గురించి ఆలోచించాలి. అమ్మవారి మీదే మనసు లగ్నమయ్యేలా చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైందమ్మమ్మా. అమ్మవారి పూజకి టైం అవుతోంది, వెళ్దాం పదండి. తొందరగా పదండి. పూజ ఫాస్ట్ గా ముగించేసుకుని అంతే తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఏదో దొంగతనం చేసినట్టు అంత కంగారుగా వెళ్ళటం దేనికి? నిదానంగా వెళ్ళి అంతే నిదానంగా పూజ చేయిస్తేనే ఆ దేవత మన కోరికలు తీరుస్తుంది. ఇంత ఫాస్ట్గా వెళ్తే మన రిక్వెస్ట్లు రిజెక్ట్ చేస్తుందని మర్చిపోకండి. ఏదెలా చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. చూస్తుంటే తమది పెద్ద కోరికలు ఇష్టే ఉన్నట్టుంది. అందుకే తొందరగా వెళ్ళి ఆ లిస్ట్లో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పేసరికి లేట్ అవుతుందని తొందరపడుతున్నారు. ఇంతకీ ఆ లిస్ట్లో ఉన్న కోరికలు ఏంటో చెప్తే విని తరిస్తాం కదా. మనసులో ఉన్న కోరికలు బయటికి చెప్తే తీరమంటారు, అందుకు చెప్పడం లేదు. దీనికేం తక్కువ లేదు. రే, గుడికొచ్చినా కూడా మీ పద్ధతి మార్చుకోరా? ఇంటి దగ్గరే మీకు సైలెంట్గా ఉండాలని చెప్పాను కదా. పదండి. పదా. అమ్మా ఆగండమ్మా. ఏంటి పంతులు గారు? అమ్మా, ఇక్కడ అమ్మవారి గుడికి ఒక ఆచారం ఉంది. అదేంటో చెప్పండి పంతులు గారు. పైన పెద్దమ్మవారు ఉంటే కింద అమ్మవారి చెల్లెలు బెట్టమ్మ దేవత ఉంటుంది. పైన పెద్దమ్మని దర్శించుకోవాలంటే ముందు కిందున్న బెట్టమ్మ దేవతని దర్శించుకోవాలమ్మా. దేవతలందరూ సమానమే కదా పంతులు గారు. మరి ఇలాంటి ఆనవాయితీలు ఉండడం ఏంటి? వింతగా ఉంది. మహేష్, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విని ఆచరించాలే తప్ప ఎదురు ప్రశ్నించకూడదు. సరిగ్గా చెప్పావమ్మా. కిందున్న దేవతని కాదని పైనున్న పెద్దమ్మ దేవతని దర్శించుకుంటే మీ కోరికలు తీరవు. అంతేకాదు, మీరు చేసిన పూజకు కూడా పూర్తి ఫలితం దక్కదు. కరెక్ట్ టైంకొచ్చి మంచి మాట చెప్పారు పంతులు గారు. లేదంటే తొందరపాటుగా మొదటిగా పైనుండే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లేవాళ్లం. పంతులు గారు, ఆనవాయితీ గురించి చెప్పిన మీరే కింద ఉన్న బెట్టమ్మ అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఈ అమ్మవారికి కొంచెం అలక ఎక్కువ, కోపం కూడా ఎక్కువే. అందుకే భక్తులకి అమ్మవారి అనుగ్రహం కలగాలి కానీ ఆగ్రహం కాకూడదని అమ్మవారి కళ్ళకి గంతలు కట్టారు.
అలక తీరాలంటే కోరిక కోరుకున్న వాళ్ళు మోకాళ్ల మీద ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించాలి. ఆ తర్వాత మెట్లెక్కి పెద్దమ్మవారిని దర్శించుకోవాలి. అప్పుడు మీరు చేసిన పూజలకు పూర్తి ఫలం దక్కడమే కాకుండా ఆ దేవత యొక్క ఆశీస్సులు కూడా మీ కుటుంబానికి ఉంటాయి. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టు చేస్తాం. అలాగే జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. రాను అన్న కీర్తి వినకుండా తీసుకొచ్చింది. ఇక్కడికేమో దేవికొచ్చింది. నన్ను ఎక్కడ పోలీసులకు పట్టిస్తుందోనని టెన్షన్ పెరిగిపోతుంది. ఏం జరుగుద్దో ఏంటో. అమ్మా భవానీ, నువ్వే కాపాడాలి. సమయానికొచ్చి పూర్ణ కుంభం కింద పడకుండా భలే కాపాడావు దేవిక. అమ్మవారే నాకిలాంటి అదృష్టాన్ని కలిగించారమ్మా. అంతా అమ్మవారి దయ. నా కూతురు పెళ్లి జరిగుంటే ఈ మొక్కు తన సంసారం బావుండాలని, తనకి పండంటి పిల్లలు కలగాలని పూజ చేసుండేదాన్ని. కానీ నీ వల్ల ఆగిపోయిన పెళ్లి తిరిగి జరగాలని కోరుకుంటూ ఈ పూజ నేను చేయాల్సొస్తోంది. ధరణి, పండగ పూట కూడా ఇలా నిష్ఠూరంగా మాట్లాడికే. 8 ఏళ్ల తర్వాత నేను నా భర్త జంటగా మొదటిసారి జరుపుకుంటున్న పండగిదక్క. అందుకే మీ అందరితో సంతోషంగా జరుపుకోవాలని వచ్చాను. అంతేకాని
మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఒకవేళ నా రాక మీకు బాధ కలిగించిందనుకుంటే నేనే వెళ్ళిపోతాను. పిన్ని, వెళ్ళకండి ప్లీజ్. మీరు రావాలని మేము కోరుకున్నాం. మీ రాక ఆనందమే కానీ బాధ కాదు. అమ్మ మాటలకి నేను సారీ చెప్తున్నాను. మీరేం ఫీల్ అవ్వకండి. అమ్మ పైకలా ఉంటుంది కానీ లోపల మాత్రం మనసంతా కావాలని కోరుకుంటుంది. అమ్మా, మనమే తనని పూజకు రమ్మని పిలిచి ఇలా మనసు నొప్పించేలా మాట్లాడితే ఏం బాగుంటుంది? ప్లీజ్ అమ్మా, కొంచెం అర్థం చేసుకో. అక్కడికి వాళ్ళని నేనేదో పిలిచినట్టు అలా అంటారేంటి? నేనేమీ పిలవలేదు. మీరు పిలిచి నన్నంటారేంటి? నేను మాట పడని చెప్తున్నాను. నేనే పిలిచానే, అయితే ఏంటి? అదేదో పరాయి మనిషి అయినట్టు అంత నిష్ఠూరంగా మాట్లాడతావేంటి? ఇంట్లో గొడవలు ఇంట్లోనే వదిలేసి రావాలి గాని ఇలా నలుగురి మధ్యన మాట మాట అనుకుంటే పోయేది మన పరువేనే. అమ్మా, ఆర్గ్యుమెంట్స్ చేయకుండా పూజ కంప్లీట్ చేయమ్మా. పూజ చేస్తున్నప్పుడు ఇలాంటి చర్చలు అవసరమా చెప్పు? అసలే అమ్మవారికి అలకెక్కువ అని పంతులుగారు చెప్పారు. అలాంటి దేవతకి పూజ చేసేటప్పుడు విఘ్నం కలగకుండా దేవిక వచ్చి కాపాడింది. తన రాక వల్ల నీకు మంచే జరిగింది కాని చెడు జరగలేదు కదా. ముందు అమ్మవారికి నీ కోరిక చెప్పి వేడుకో. అమ్మా, మా ఇంట్లో ఉండే సమస్యలన్నీ తీరిపోయి అందరూ సంతోషంగా ఉండేలా చూడు తల్లి. నా కూతురు కీర్తికి తొందరగా వివాహం అయ్యేలా ఆశీర్వదించమ్మా. తల్లి, నా కూతురు చేస్తున్న ఈ పూజ ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూడు తల్లి. నా ఇద్దరి కూతుర్ల కాపురాలు చల్లగా ఉండేలా చూడమ్మా. అమ్మా తల్లి, మా అక్కకు నా మీదున్న కోపం పోయేలా చెయ్యి. నా కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా కలిసిమెలిసి ఉండేలా చెయ్యి. నా వల్ల ఆగిపోయిన కీర్తి పెళ్లి మరో మంచి అబ్బాయితో జరిగేలా, కీర్తి సుఖంగా ఉండేలాగా దీవించు తల్లి. మా అమ్మ పిన్నిల మధ్య గొడవలు పోయి, నాన్న మీద పడ్డ అపవాదు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చేయి తల్లి. ఇంకా ఇక్కడే ఉంటే దేవికి నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. లాభం లేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి మెల్లగా ఎస్కేప్ అయిపోవాలి. కరెక్ట్, ఇదే కరెక్ట్. మీరొక్కరే వచ్చారు? బాబాయ్ ఎక్కడా? ఏదైనా వర్క్ బిజీలో ఉన్నారా? చిన్న పనుంది చూసుకొని వస్తాను అన్నారు. ఈ టైంకి వచ్చేస్తూ ఉంటారు. హ్యాపీ దసరా అక్క. మీకు కూడా హ్యాపీ దసరా శుభాకాంక్షలు రమ్య. థ్యాంక్స్ అక్క. ఆంటీ, నేను వెళ్ళి గాజులు చూసొస్తాను. ఇప్పుడొద్దు, పూజ అయ్యాక అందరం అక్కడికి వెళ్తాం కదా, అప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఊరికే చూసొస్తాను. అందరం కలిసి వెళ్ళినప్పుడు తీసుకుందాం ప్లీజ్ ఆంటీ. సరే వెళ్ళు, జాగ్రత్త.
తమ్ముడు. అన్నయ్య హ్యాపీ దసరా. థ్యాంక్ యూ తమ్ముడు. విష్ ది సేమ్. కొంచెం అర్జెంటుగా పనుంది, వెళ్ళు. అన్నయ్య మీరు పట్టు పంచలో సూపర్ గా ఉన్నారు. తమ్ముడు నువ్వు కూడా ఇలాంటిది కట్టుకో, నాకంటే సూపర్ గా ఉంటావు. కొంచెం అర్జెంటుగా పని. అన్నయ్య దేవిక ఎక్కడ మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తుందో అని టెన్షన్ పడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని నాకు తెలుసు. అదేం కాదు. మీరు భయపడకండి, తనకి మీ మీద ఎలాంటి కోపం లేదు. హ్యాపీగా అమ్మవారి దర్శనం చేసుకుందాం పదండి. రండి అన్నయ్య గారు రండి. వెళ్ళంతా వెతకండి. అలాగే పదనా. ఇదెంత? 200 అమ్మా. 200? వెళ్ళే డబ్బులు అడుగురా. వెళ్ళు. రే డబ్బులే వెళ్ళండి. లేవా? సరే అయితే ఈ పూలు మొత్తం అమ్మేస్తాను. ఇక్కడ ఎవరు మీ బెదిరింపులకు భయపడవారు లేరు. సరే మేమిస్తాం, తీసుకో. ఇస్తాను, పైసలు ఇస్తాను. లేరా? పోరా. డబ్బులు తీరా. తీరా డబ్బులు. అరే మామా, అక్కడ జిలేబీ ఉంది చూడరా. చూస్తే ఏం లాభం రా, దాని నడుగుని గిల్లితే మజా వేరే ఉంటుంది. రేయ్ అటు చూడండి రా. మీలో ఎవరైనా దాని నడుమును గిల్లితే నైట్ మందు పార్టీ ఫుల్గా నేనే ఇస్తా. నేను గిల్లుతా అన్నా, పార్టీ రెడీ చేసుకో. సరే వెళ్ళు.
వెళ్ళావా? ఏ మామా, ఇప్పుడు నేనెళ్ళి బేబీకి చిన్న టచ్ ఇచ్చేసి వస్తా. ఏంటి బేబీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలు చేస్తుంది నువ్వు, తమాషాలు చేస్తున్నావా? నన్ను హరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అంతొద్దులే గాని మాకు భయపడి అందరూ దసరా మామూలు ఇస్తారు, కానీ నేను నీ డేరింగ్ చూసి నీకే దసరా మామూలు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. నీకు ఏం కావాలన్నా అడుగు, ఏదైనా సరే తెచ్చిస్తాను.